అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జనవరి 18 సాయంత్రం 4:40 నుండి జనవరి 21 ఎర్లీ మార్నింగ్ అంటే జనవరి 20 అర్ధరాత్రి 1:35 వరకు కూడా మనకి మకర రాశిలో పంచగ్రహ కూటమి అనేది జరగబోతుంది. ఈ పంచగ్రహ కూటమి అనేది రవి, చంద్ర, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం అనేది జరగబోతుంది. మరి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేది మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారికి లాభస్థానమైన మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది. లాభస్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి లాభస్థానంలో జరగబోతున్న ఈ పంచగ్రహ కూటమి అనేది మీనరాశి వారికి చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ మీనరాశి వారికి ధనాధిపతి, భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి అనేది లభిస్తుంది. గతంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే గతంలో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి ద్వారా ఈ టైంలో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఈ టైం అనేది చాలా మంచి పురోగతిని అయితే ఇస్తుంది. అలానే మీ తోబుట్టువులు, ముఖ్యంగా మీకన్నా పెద్దవాళ్ళు మీకు ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేయడం కావచ్చు, లేదంటే జాబ్ లేదంటే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో రిఫరెన్స్లు ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టైం అనేది రాజకీయ నాయకులకు కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే మీనరాశి వాళ్ళకి ఈ టైంలో సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడడం ద్వారా కావచ్చు, తర్వాత భవిష్యత్తులో ఇటువంటి పరిచయాలు అనేవి మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. జనవరి 15 తర్వాత నుండి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ధనభాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి స్పెక్యులేషన్ ఇలాంటి విషయాల్లో కూడా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. మీరు కనుక ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే మన ఛానల్లో ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్లో భాగంగా మీరు ట్రేడింగ్ చేసే రోజు మీకు ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది ఎలా చూడాలి, గోచార చంద్రుని బేస్ చేసుకుని ఇటువంటి ఫలితాలని ఎలా తెలుసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి. తర్వాత ఇక్కడ మీకు రవి భగవానుడు 6వ స్థానానికి అధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తూ ఈ గ్రహాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే శత్రు జయం అనేది ఉంటుంది. 6th లార్డ్ 11th ఉన్నారంటే ఈ కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో మంచి పాజిటివ్ ఫలితాలు, మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కొంత ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి కూడా చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త ప్రమోషన్లు రావడానికి కూడా జనవరి 15 తర్వాత నుండి బాగుంటుంది. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి టైంలో అలాంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే రవి ఇక్కడ మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆయన ఆరోగ్య భాగ్యాన్ని కూడా ఇస్తారు. హెల్త్ వైస్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి.